సువిశాల తీరంలో అలల సవ్వడి మధ్య చిరుగాలులు చెవులకు తాకుతూ చెక్కిలిగిలి పెడుతూ ఉంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలపై తేలియాడుతూ ఉంటే స్వర్గంలో విహరించినట్లే ఉంటుంది. ఇసుక తెన్నెల్లో గూడులు కడుతూ బంధుమిత్రులతో కలిసి గడిపితే అసలు ఆ సమయమే తెలియదు. థ్రిల్ పంచే సాహస క్రీడలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఈ జోష్ను మరో లెవెల్కు తీసుకువెళ్లేలా బీచ్ టూరిజానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సందర్శకులకు మధురానుభూతులు పంచుతూ పర్యాటకంగానూ అభివృద్ధి చేసేలా వడివడిగా అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లా పరిధిలో సువిశాల తీర ప్రాంతం ఉంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలో ఉన్న నవలంక, హంసలదీవి, మంగినపూడి, పెదపట్నం, పెదగొల్లపాలెం, చినగొల్లపాలెం సముద్ర తీరాల్లో నిత్యం పర్యాటకులు సందడి చేస్తూ ఉంటారు. కార్తీక, మాఘమాసాలు, సముద్ర స్నానాలు, వారాంతాలు, సెలవుల్లో బీచ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. రద్దీ రోజుల్లో మినహా తర్వాత అక్కడ సరైన వసతుల్లేక సందర్శకులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరాల్లో సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రహదారులు వంటి మౌలిక వసతుల కల్పన చేపట్టింది. బీచ్లకు కళ తెచ్చేలా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో బీచ్లను కనీసం పట్టించుకోక అధ్వాన్నంగా మారాయి. కూటమి వచ్చిన తర్వాత వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది మసూలా బీచ్ ఫెస్టివల్తో మంగినపూడి పేరు మారుమోగిపోయింది. అమరావతి ముఖద్వారం, ఇతర ఏర్పాట్లతో బీచ్ అభివృద్ధికి కొంత అడుగులు పడ్డాయి. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో సాగర తీరంలో రిసార్ట్స్, కాటేజీల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. సాగర తీరం వెంబడి గోల్డ్ శాండ్ బీచెస్ రిసార్ట్స్ ఏర్పాటు చేయడానికి ప్రముఖ రాడిసన్ గ్రూప్ ముందుకొచ్చింది. హోటళ్లు, ఇతర వసతుల కోసం భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా 158 కోట్లతో 150 గదులతో 1650 సీటింగ్ సామర్థ్యంతో బేవ్యూ రిసార్ట్స్ ను ఏర్పాటు చేసేందుకు మైరా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెల చివరి వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేలా చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ ఫెస్టివల్ కూడా చేయలేదు. బీచ్ని డెవలప్మెంట్ చేయటం కానీ ఇంకోటి కానీ చేయలేదు. బీచ్ ఫెస్టివల్ మళ్ళీ పెట్టారు. అసలు దేశవ్యాప్తంగా మంచి సక్సెస్ఫుల్ అయింది. అది రహదారులు కొంచెం ఇబ్బందులుగా ఉంది, అవి కూడా చూశారు. ఇంతమంది పర్యాటకులు వస్తున్నారంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీకేనని చెప్పేసి నేను చెప్పుకుంటాను. మరి బీచ్ ఫెస్టివల్ జరిగిన తర్వాత మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కొల్లు రవీంద్ర గారి ద్వారా జరుగుతూ ఉన్నాయి. అనేక ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. మరి ఎంతో అభివృద్ధి ఈ ప్రాంతం పొందుకుంటుంది. ఈ ప్రాంతంలో కానీ మచిలీపట్నం కానివ్వండి, అలాగే ఈ జిల్లాలోనే అనేక మందికి ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అనేక మందికి మంచి భవిష్యత్తు కూడా కలిగిద్దని మేము నమ్ముతూ ఉన్నాం. గత ప్రభుత్వం వచ్చి ఈ బీచ్ను మూసేసిందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ బీచ్ ఫెస్టివల్ ఇదైన తర్వాత పెట్టుబడి పెడతాకి బీచ్లో కాటేజీలు కడతా కానీ, రిసార్ట్లు కానీ, ఎన్ఆర్ఐలు కానీ బయట నుంచి కానీ వస్తున్నారండి. అట్లాగే గవర్నమెంట్ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో తర్వాత ఇక్కడ పరిశ్రమలు తెప్పించి యువతకందరికి ఉపాధి కల్పిస్తాకి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. బీచ్లను అభివృద్ధి చేసి జిల్లాను టూరిజంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగెనపూడి బీచ్లో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు భూములు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మచిలీపట్నానికి మళ్లీ ఒక మహర్దశకి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ఆఖరికి పోర్టు కూడా పూర్తిగా అందుబాటులోకి రాబోతా ఉంది. ఇక్కడ కొన్ని హైవేస్ కూడా, నేషనల్ హైవేస్ కూడా 216 ఆల్రెడీ అది కూడా మేము పోరాటం మీద సాధించుకున్నాం. అలాగే మచిలీపట్నం విజయవాడ హైవే ఇవాళ 6 లైన్ కూడా అది శాంక్షన్ అయ్యింది. వర్క్ కూడా ఆల్రెడీ 4 లైన్ అయిపోయింది. 6 లైన్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. బీచ్ కూడా ఉంది. బీచ్ను కూడా మనం బీచ్ కారిడార్ లాగా టూరిజం కింద డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అటు పరిశ్రమలు, ఇటు పోర్టు, దాంతోపాటు టూరిజం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ జీడిపి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఈవెంట్స్ కూడా ఎవ్రీ మంత్కి ఒక్కొక్క ఈవెంట్ క్యాలెండర్ కూడా మనం తయారు చేస్తున్నారు. దానికి కొంత సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి. మైరా అనే సంస్థ వాళ్ళు వచ్చారు, తర్వాత పోస్ట్ కార్డ్ అనే సంస్థ వాళ్ళు వచ్చారు. కొంత డైరెక్టర్ గారు కూడా, ప్రముఖ డైరెక్టర్ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఫిలిం స్టూడియోకి కొంత ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఇక్కడ స్టూడియోస్ కూడా కడతామని చెప్పి వాళ్ళు వచ్చారు. గోల్ఫ్ కోర్ట్ కూడా వేస్తామని చెప్పి దానికి కూడా వచ్చారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ ఇవ్వచ్చు,
అదంతా కూడా ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. బీచ్లో మౌలిక వసతులతో పాటు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రీడలను ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి. బీచ్ల అభివృద్ధితో పాటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక సంస్థలు కృష్ణా జిల్లాలో ఉన్న బీచ్ల్లో రిసార్ట్స్లు అలాగే కాటేజీల నిర్మాణానికి ముందుకు రావడంతో కృష్ణా జిల్లాలో పర్యాటకంగా కొంత ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.